హిందూస్ లో కన్వర్ట్ అవుతుంటారు. ఇప్పుడు మీరు కానీ ఏమంటారు దాన్ని సింధూర్ పెట్టుకోవడం కానీ, అలంకరణ కానివ్వండి, ఇది ఎందుకు అంటే మీ దాంట్లో క్యాస్ట్ అనేది ఉండదా? అందరు ఒకటే లాగా రిలీజియన్ లాగా ఉంటారా అని అడుగుతున్నాను. చాలా మంచి ప్రశ్న. చాలా అంటే ఈ టైంలో మీరు అడగవలసిన ప్రశ్న కూడా ఇది. అయ్యో అవునా? అవును. ఎందుకనంటే అంటే మనకు తెలిసి ఇప్పుడు దేశంలో పరిస్థితి ఎలా ఉందో, మతాన్ని తీసుకొని ఎలా ఉందో అని తెలుసు. బట్ కానీ నేను ఎప్పుడు చెప్పేది ఒకటే ఏంటంటే, మీరు మీ ఇళ్ళ నుంచి వెళ్ళగొట్టినప్పుడు మీకంటూ ఒక మతాన్ని కానీ ఒక కులాన్ని కానీ తీసుకొని రారు బయటకి కదా. యాజ్ ఎ ట్రాన్స్జెండర్గా మీరు వెళ్ళగొట్టబడ్డారు. మీకు అసలు అవసరం లేదు. అంటే మీరంటే వాళ్ళకి ఇష్టం లేదు, మీరంటే అవసరం కూడా లేదు ఒక ఫ్యామిలీకి, సమాజానికి. అట్లా అన్నప్పుడు నేనంటే అవసరం లేనప్పుడు నేను ఏ కులంలో పుడితే నాకేం, నేను ఏ మతంలో నేను ప్రాక్టీస్ చేస్తే ఏంటి అనేది నాకు ఉంటుంది యాక్చువల్ కదా. నేను బ్రతకడం నా ముఖ్యం. ఫస్ట్ నా యుద్ధం ఏంటి, నేను బ్రతకాలి, ఏదో చేసుకొని బతకాలి, బిచ్చం ఎత్తుకునే బతకాలి, ఒళ్ళమ్ముకునే బతకాలి. ఇది నా పోరాటం యాక్చువల్. మా కమ్యూనిటీ పోరాటం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో మా కమ్యూనిటీలో ముఖ్యంగా మీరు చూసుకున్నప్పుడు అన్ని మతాల వాళ్ళు ఒక జాగాకి వచ్చారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, జొరాస్ట్రియన్ అందరూ కూడా, ఓకేనా, జ్యూస్ అందరు. మాకున్న ఏకైక శత్రువు ఈ సమాజంలో ఉన్న వివక్షత, ఓకేనా. సో అన్ని మతాలు ఒక దగ్గరకు వచ్చి మాకు ఇష్టమైన మతాల్ని మా ఇష్టం వచ్చినట్టు మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. మేమందరం సంపాదించింది ఒక చోట జాగాలో పెట్టి అవి పంచుకొని తింటున్నాం. ప్రతి ఒక్క పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రతి ఒక్క కులానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. హిందూ మతంలో ఉంటే హిందూ మతంలో నా చతుర్వర్ణాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా వచ్చి అక్కడ ఉన్నారు. సో ఒక ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సమాజానికి మా కమ్యూనిటీనే ఇవ్వగలదు. ఏంటంటే ఇన్ని మతాలు ఉన్నా కూడా సామరస్యంగా ఒక చోట మనుషులు అనేవాళ్ళు, ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు, మనుషులుగా బతికిన వాళ్ళు ఒక చోట ఉండొచ్చు, పీస్ఫుల్గా హ్యాపీగా ఉండొచ్చు, కలిసిమెలిసి ఉండొచ్చు, అన్నీ సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో మానవాళికి మతం అనేది అంటే కొన్ని అంటే ఎక్స్పీరియన్స్ యొక్క సారాంశం కదా యాక్చువల్గా. మీరు ఏ గ్రంథం తీసుకున్న, మత గ్రంథం, బైబిల్ కానీ, ఖురాన్ కానీ, భగవద్గీత కానీ, ఇదంతా ఒక సారాంశం, మంచిగా బ్రతికే వాళ్ళని సారాంశం. ఆ మంచి అనేది సామరస్యంగా ఎలా బ్రతకాలనేది మా సమాజం చూపించింది. సో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఈజ్ ద ఓన్లీ కమ్యూనిటీ ఇన్ ద వరల్డ్ ఐ కెన్ సే విచ్ హ్యాస్ స్టూడ్ అగైన్స్ట్ కమ్యూనలైజేషన్. సో కమ్యూనలైజేషన్ అనేది మా ఛాయలకు కూడా రాలేదు, ఎందుకంటే దాంతో డీల్ చేస్తాం మేము. మతాలతో ఎలా డీల్ చేయాలో మాకు బాగా తెలుసు. ఒక చోట ఉండి ప్రేమతోటి ఉండటం ఎలా అనేది చూపించాం. అది కానీ ఒక బాడీలో ఒక పార్ట్ పోతుంది అండ్ అప్పుడు మీ బాధ ఎలా ఉంటుంది అండ్ బాడీలో ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి అండ్ దీని తర్వాత ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తాయా బాడీ చేంజ్ అయిన తర్వాత? టు బి ఫ్రాంక్లీ లైక్ అంటే అంటే ఏ భాగమైనా కానీ పోతుంది, ఇంకో భాగం వస్తుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి సర్జరీస్ లో. శరీరం భాగంలో పోతుంది అనే బాధ కన్నా నేను పరిపూర్ణంగా ఒక నేను అనుకున్న శరీరాన్ని నేను పొందుతాను అనే తృప్తి ఏదైతే ఉందో, ఇట్స్ అంటే అది మాకు అనుభవంగానే వస్తుంది. మళ్ళీ నేను అది చెప్తున్నా, ఎందుకంటే వి ఫీల్ 100% హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే ద మూమెంట్ సర్జరీ కంప్లీట్ అయినప్పుడు కళ్ళు తెలుసుకొని వావ్ నౌ ఇప్పుడు నేను అనుకున్న జీవితంలో ఉన్నాను అనేది. లెట్ ఇట్ బి. అంటే ఇది కంప్లీట్ గా నా మానసిక పరిస్థితి, నా మానసిక సంతోషానికి సంబంధించింది కదా. ఎవరి గురించో నేను సర్జరీ చేసుకోలేదు, ఎవరి గురించో నేను ఇలా తయారవ్వలేదు, నా గురించి నేనయ్యాను. కాబట్టి ఎంత దుర్భరమైన జీవితమైనా కానీ తల్లిదండ్రులు ఎల్లగొట్టిన వీళ్ళందరూ ఏమన్నా చేయని సమాజంలో నన్ను చీత్కరించుకొని ఏమన్నా చేసుకొని, కానీ నేను అనుకున్న నా శరీరాన్ని నేను పొందాను, నా ఐడెంటిటీ నేను పొందాను అని తృప్తి వీటిలన్నిటి ముందు బలాదూరస్. ట్రూ. ఓకే, అంటే యంగ్ లో ఉన్నప్పుడు ఒకలాగా, తర్వాత మన ఏజ్ వస్తున్న కొద్ది ఏమైనా ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ అలాంటిది ఏమైనా అయితే అండి? హెల్త్ ఇష్యూస్ అందరికీ ఉంటాయి, ట్రాన్స్ వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఉంటాయి. అంటే ఎప్పుడైతే ట్రాన్సిషన్ అవుతారో హార్మోన్స్ రెగ్యులర్ గా తీసుకోవాల్సి వస్తుంది. స్పెసిఫిక్ కేర్ అంటే ఏదైతే సర్జరీస్ చేసుకుంటారో దానికి సంబంధించి స్పెసిఫిక్ కేర్ తీసుకోవాల్సి వస్తుంది. రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి 3 నెలలకు ఒకసారి విజిట్ చేసుకొని చేయాల్సి వస్తుంది. వీటి వల్ల అంటే ఇప్పుడు శరీరంలో ఏదైనా ఒక భాగం తీస్తే మీరు అన్నట్టు వేరే భాగాల మీద దాని ఇంపాక్ట్ పడుతుంది, దాని బరువు పడుతుంది. ఎందుకంటే శరీరం ఏమంటదంటే ఇప్పుడు ఈ భాగం లేదు కదా, నేను ఎట్లా పని చేయాలి అని అడుగుతుంది కదా. అది అట్లా
అడిగి ఊరుకోదు, అది అడ్జస్ట్ చేసుకుంటుంది దాని అంతటి లోపల కదా. సో ఆ భాగం లేదు కాబట్టి నేను వేరే ఆర్గన్స్ తోటి నేను పని కానిస్తానని అంటది. ఇదంతా మనకు తెలియదు, శరీరం దానంతా అది ఆటోమేటిక్ చేసుకుంటుంది లోపల. కాబట్టి దట్స్ అ బర్డెన్ ఓవర్ ద బాడీ, ఒక పార్ట్ తీసేస్తే కనుక. అది కాక మా వాళ్ళు కొంతమంది కొన్ని పార్ట్స్ పెట్టుకుంటారు కూడా మళ్ళీ బయట నుంచి. ఇది మళ్ళీ అడుగుతుంది, ఇదేంటి కొత్తగా నువ్వేమి ఎడిషన్ చేసావు మళ్ళీ బాడీకి అని అడుగుతుంది. దీన్ని ఎట్లా నేను క్యారీ చేయాలి? సో వీటిలన్నిటిని బాడీ దాని అంతా అది అడ్జస్ట్ చేసుకుంటుంది. బట్ బాడీతో మాట్లాడటం చాలా ఇంపార్టెంట్ డైలీ. హెల్త్ ఎక్స్పర్ట్ గా నేను అదే డైలీ నా పని ఏంటంటే, ప్లీజ్ స్పీక్ విత్ యువర్ బాడీ. అది ఒక ట్రాన్స్జెండర్ వాళ్ళకి కదా, ఆడవాళ్ళకి మగవాళ్ళకి చాలా అవసరం. ఏంటంటే మీ బాడీని మీరు అర్థం చేసుకోండి ఫస్ట్. అది ఏం అడుగుతుంది, ఎక్కడ కష్టపడుతుంది చూడండి. సో అది మీరు గనక తొందరగా మీ ఇమ్యూనిటీ పడిపోయిందంటే బాడీ రెస్ట్ అడుగుతుంది. మీరు అంతలా పని చేయకండి, మీరు 2 రోజులు పండుకోండి, రెస్ట్ ఇవ్వండి బాడీకి, అప్పుడు మీరు ఇమ్యూనిటీ మళ్ళీ పెరుగుతుంది అలా. సో థింగ్ ఏంటంటే డయాబెటిక్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, థైరాయిడ్, ఇవన్నీ సమస్యలు ట్రాన్స్ వాళ్ళకి కూడా వస్తాయి. అడిషనల్ గా ఏదైతే సర్జరీస్ చేసుకుంటారో దానికి సంబంధించిన కేర్ తీసుకోకపోతే ఇంకా ప్రాబ్లమ్స్. సో ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఒక కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పట్లో చూస్తే కదా రకరకాలుగా అసలు అమ్మాయి కూడా పనికిరాదు అలా మెయింటైన్ చేస్తున్నారు. స్కిన్ టోన్ కానివ్వండి, హెయిర్ కానివ్వండి, చాలా ఫిజిక్ కానివ్వండి, చాలా మెయింటైన్. చిన్న వయసు నుంచి కూడా ట్రాన్సిషన్ కానీ చాలా ఖర్చు అవుతుంది కదండి. మినిమం నుంచి ఉంది, అంటే ఒక 2.5 lakhs నుంచి కూడా సర్జరీ స్టార్ట్ అవుతున్నాయి. ఎన్ని సర్జరీస్ కావాలనుకుంటే బాడీకి అంత డబ్బులు ఖర్చు అవుతాయి. డబ్బుతో కూడుకున్నది మొత్తం. ఇది అంతా కూడా ఎందుకు చేస్తారంటే ఒక మెంటల్ స్టేజ్ ని పొందటానికి. నేను నా బాడీని చూసుకుంటే చాలా ఇది ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. అయినా ఇప్పుడు ఇవి బట్టలు కానీ, స్టిచ్చింగ్ కానీ మీకు సపరేట్ టైలర్స్ ఏమైనా డిజైనర్స్ ఉంటారా, లేకుంటే లేడీస్ టైలర్స్ దగ్గరికి వెళ్తుంటారా? ఓకే, వెళ్ళినప్పుడు ఎలా వాళ్ళు రిసీవ్ ఫస్ట్ లో? అంటే మొహమాటం, అంటే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయినా కూడా ఒక దగ్గర వెళ్ళాలంటే కొంచెం హెజిటేషన్ అనేది ఉంటది కదా. వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు టైలర్స్ కానీ అలా? మాక్సిమం మేము వెళ్ళేది ఆడ టైలర్స్ ఉంటారు. ఆడవాళ్ళు ఎప్పుడు కూడా మమ్మల్ని అక్క చెల్లెలుగానే భావిస్తారు. సో మేము అడుగుకునేటప్పుడు కూడా ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగం కదా, మగవాళ్ళనే అడుగుతాం. మమ్మల్ని ఇబ్బంది పెడతారు. కరెక్ట్. ఎందుకంత ఎందుకంటే ఇబ్బంది రావడానికి కారణం కూడా మీరే. మేము ఇలా అవటానికి కూడా కారణం ఈ పితృస్వామి వ్యవస్థే కదా. సో ఐడియల్ గా నేను ఏమంటానంటే, మాకు ఉద్యోగాలు రాకపోవడం మీద అంత కారణం కాబట్టి వెంట పడి వేధించి మరి పైసలు తీసుకుంటాం మగాళ్ళు కనపడతాయి అది. సో మేము వెళ్ళేది లేడీస్ టైలర్సే. సో వాళ్ళకి అక్క ఇట్లా కావాలి, ఈ మోడల్ కావాలి అంటే ఇవన్నీ చేశాక మేము అది వేసుకున్నాక ఎప్పుడైనా స్టేటస్ పెట్టాం చూసారనుకో, కాల్స్ వస్తాయి మళ్ళీ, ఏం అవసరమా రచన అంత అందంగా రెడీ అయినావు అని అంటే, అక్క నువ్వే కుట్టినావు కదా ఈ బ్లౌజ్ ఈ డ్రెస్ అంటే, లేదు అసలు ఆడవాళ్ళని మమ్మల్ని డామినేట్ చేస్తున్నాను. సో ఇట్లాంటి కాల్ చాలా వస్తాయి. అంటే ఒక హ్యాపీనెస్ ఉంటుంది కానీ సమాజంలో ఉన్నప్పుడు గుర్తింపు ఉండదు. అంటే మీరు ఒక కేటగిరీలో ఉంటారు. ఇప్పుడు మనం ఎయిడ్స్ పేషెంట్స్ ని సపరేట్ గా ఎలా పెడతామో అలా తప్పుగా అనుకోకండి. అంటే ఒక ట్రాన్స్ అనగానే సపరేట్ కమ్యూనిటీ, సపరేట్ కాలనీ లాగా అలా వ్యవస్థ ఉంది. కానీ నలుగురిలో ఇవాళ నేనైనా ఇప్పుడు ఇంటర్వ్యూ మాట్లాడడం కానీ ఇప్పుడు మా ఇంటికి తీసుకెళ్ళాలంటే ఒక హెజిటేషన్ వస్తుంది. ఎందుకు తీసుకొచ్చారని అంటే నా మనసులో ఉన్నా కూడా సమాజం కోసం భయపడుతుంది. నలుగురిలో మిమ్మల్ని తిరగడానికి